మల్లారెడ్డి అల్లుణ్ణి కోలుకోలేని దెబ్బ కొట్టిన సీఎం రేవంత్. బారాసా ఓటమితో కాంగ్రెస్ గెలుపుతో తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్లో ఉన్న పలువురు నేతలు కారు పార్టీకి మూకుమ్మడిగా రాజీనామాలు చేసి కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. ఇక లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్తో కారు పార్టీకి రోజు ఖాళీ అవుతుంది. ఇదే క్రమంలో మల్కాజ్గిరిలో బారాసాను దెబ్బకొట్టేందుకు మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు బీఆర్ఎస్ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డికి అధికారులు షాక్ ఇచ్చారు. చిన్న దామర చెరువు కబ్జా చేసి భవనాలు నిర్మించారని తేలడంతో హైదరాబాద్ దుండిగల్లోని ఎంఎల్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, ఏరోనాటికల్ భవనాలను కూల్చారు. మేడ్చల్ కలెక్టర్ ఆదేశాలతో అధికారులు ఈ తెల్లవారుజాము నుంచి భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. రాజశేఖర రెడ్డి చెరువును ఆక్రమించి కాలేజీలో కొన్ని నిర్మాణాలు చేశారని పెద్ద ఎత్తున ప్రజాపాలనలో ఫిర్యాదులు అందడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తప్పు చేస్తే ఎవరికైనా ఇదే జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మేడ్చల్ కలెక్టర్ ఆదేశాలతో దుండిగల్, గండమైసమ్మ మండల రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో కూల్చివేతలు జరిగాయి. గతంలో గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో హెచ్ఎండిఏ లేఅవుట్లో మల్లారెడ్డి సంబంధించిన కాలేజీ రోడ్డును అధికారులు తొలగించారు. ఇక్కడ 2500 గజాల భూమిని ఆయన ఆక్రమించి రోడ్డు నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గతంలో మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో అధికారులకు ఫిర్యాదు చేశారు. తన కాలేజీ కోసమే అప్పట్లో మల్లారెడ్డి రోడ్డు వేసుకున్నారని ఆరోపించారు. అయితే అధికారులు తన కాలేజీ రోడ్డును తొలగించడంపై మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. తన అల్లుడిని కావాలని కొంతమంది టార్గెట్ చేశారని అన్నారు. ప్రభుత్వం తనపై రాజకీయ కక్ష సాధింపులు చర్యలు చేపడుతుందని మల్లారెడ్డి ఆరోపించారు. మొత్తానికి కాంగ్రెస్ నిర్ణయానికి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డికి కోలుకోలేని దెబ్బ పడినట్లయిందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.